నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. అనంతపురం అర్బన్ టికెట్ ముస్లింలకు కేటాయించాలని నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లిం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలు ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముస్లింలను ప్రకటించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ముస్లిం మైనారిటీ నాయకులు అన్నారు. मुस्लिम कम्युनिटी के राजकीय न्याय जरगाले मुस्लिम कम्युनिटी के राजकीय न्याय जरगाले पूरे अंबेडकर आशयाలను ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలను we want justice 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 అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు రాజకీయ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో అందరికీ న్యాయం చేశాం, అందరినీ గుర్తించినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ అత్యధిక జనాభా కలిగినటువంటి అంటే హిందువుల తర్వాత రెండో ప్రాధాన్యతగా ముస్లిం మైనార్టీలు జనాభా అధికంగా ఉన్నప్పటికీ వాళ్ళని పూర్తిగా విస్మరిస్తూ వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఏమాత్రం ఏ నియోజకవర్గంలో ప్రకటించకపోవడం అనేది ఇది ముస్లింలకు తీరని లోటగా, ఇది ఒక అన్యాయంగా భావిస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకు దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలకు ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ టికెట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అన్ని రాజకీయ పార్టీలు అని చెప్పేసి వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ముస్లిం మైనార్టీలని ఇప్పటికే తూతు మంత్రంగా వాళ్ళని రాజకీయ అవసరాల కోసం అన్ని పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి తప్ప వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు కృషి చేసిన దాఖలాలు లేనే లేవు. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఎవరికి టికెట్లు కేటాయించడం లేదంటే అది ముస్లింలకు అన్యాయం మోసం చేసినట్లు బహిరంగంగానే అర్థమవుతూనే ఉంది. మరి అదేవిధంగా ముస్లిం మైనార్టీలను మాయ చేస్తూ మభ్యపెడుతూ ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగాలంటే మా పార్టీ అధికారంలోకి రావాలి, మా పార్టీకి మీరు ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ఎందుకు టికెట్లు కేటాయించడం లేదని చెప్పేసి మేము గట్టిగా ఈ రాజకీయ పార్టీలను అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను ఒక్కడనే వస్తున్నా, నేనే గెలిచి తీరుతా, అన్ని వర్గాల ప్రజలు నాకే మద్దతు అని చెప్తున్నారు. మరి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారేమో ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు బీజేపీ, ఇంకా ఎన్ని పార్టీలు నాకు మద్దతుగా వస్తాయని చెప్పేసి పొత్తులు ఒప్పుకోవడంలోనూ పొత్తులు కుదుర్చుకోవడంలో లీనమయ్యాడే తప్ప మరి ఇంతవరకు మైనార్టీలకు ఎందుకు టికెట్లు కేటాయించలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏమి మాట్లాడకపోవడం వెనక ఈ రాజకీయ కుట్ర ఏమిటి అంటే ముస్లిం మైనార్టీలు నిరంతరం ఓటర్లుగానే ఉండాలి, వాళ్ళు దళితులుగానే చూడాలనే రీతిలో, అంటే దళితులకు ఏ రకంగా అయితే ఈ రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయో అదే తరహాలో ముస్లింలకు కూడా అన్యాయం చేస్తున్నాయన్నట్లుగా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు చిన్నపాటిగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిజంగానే ఈ రాజకీయ పార్టీలు అతి తొందరలో ముస్లిం మైనార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తున్నామని ప్రకటించకపోతే మాత్రం ఈ రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పి తీరుతామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారములు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నిజంగా మేము ఈరోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము మా బాబాసాహెబ్ గారి దగ్గర వచ్చి ఈడ నిరాశన చెందుతున్నాము. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పారు పేదలకి వీళ్ళు అన్యాయం చేస్తారు, ద్రోహం చేస్తారు, మోసం చేస్తారని ఆ రోజు ఆయన అనని మాటలు ఈరోజు నిజమవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉన్నే ఓట్ బ్యాంక్ వాడుకొని మా జీవితాలను తిరగరాసిన, అందుకే మేము ఈరోజు తల కిందలుగా నేను ఇక్కడ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాను. దయచేసి ఇక్కడ మైనార్టీలో 70,000 మంది ముస్లింలు ఉన్నా కూడా ఈరోజు జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు. అయ్యా మేము మైనార్టీలు ఇంతమంది ఉన్నప్పుడు మీరు మైనార్టీ జనాభా ప్రతిపాదనగా టికెట్ కేటాయించే మీకు చదువుకునే జ్ఞానం లీడర్స్ మీకు తెలీదా? మేము ఎప్పటి వరకు మీకు ఓట్ బ్యాంకే కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు 5 ఏళ్లలో కూడా ఆయన ఎక్కడ జరిగినా కూడా మైనార్టీలు ఆదుకుంటా, మైనార్టీలను మేము పెద్దపీట వేస్తాను, మైనార్టీలను మేము అభివృద్ధి చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్క సభలో చెప్పారు. మైనార్టీల కోసం మేము పాటుపడతామని చెప్పిన ఆయన ఈరోజు మైనార్టీ టికెట్లు ఇవ్వడానికి కూడా ఎందుకు వాడుతున్నారు? ఈరోజు వైఎస్ఆర్ 7 టికెట్లు కేటాయించింది, అయినా ఇప్పుడు టీడీపీలో ఒకే ఒక టికెట్ కేటాయించింది. ఎందుకు అంటే మేము తొత్తులుగా వాడుకుంటున్నారా? మేము పనికిరామా? మేము ఓట్ బ్యాంక్ పనికిరామా? మేము రాజకీయంగా పనికిరామా? లేదు పార్లమెంట్ అసెంబ్లీ వెళ్ళడానికి మీకు ఇష్టం లేదా? మమ్మల్ని ఈ ప్రకారంగా అడగదొక్కుతున్నారా? ఏమి ఇది తెలియడం లేదు, మాకు అర్థం కాదు.
ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రజలు ముస్లిం ఇంతగా వాడుకొని ఇప్పుడు ఏమీ లేనట్లుగా మీరు వివరిస్తే మా జీవితాలు ఏం కాలా, మా పిల్లల జీవితాలు ఏం కాలా, మేము ఏమైపోవాలా? ఇలాగే మీ స్వార్థం కోసం మీరు సీట్లు పంపకాలు చేసుకొని మీరు గద్దెలెక్కి మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఇది దయచేసి మానుకోండి. మేము ఒకటే చెప్తున్నాము, మా ముస్లింలకు ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు కేటాయించకపోతే పెద్ద ఎత్తున మేము ఈ పార్టీకి డ్యామేజ్ చేసేదానికి మేము కార్యక్రమం చేపడతాము. ఇవి వదిలే ప్రసక్తే లేదు. బర్కాతుహు మనకి మైనార్టీ సోదరులకి 2 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ కావాలని చెప్పి మేము పదే కోరుతున్నాము. ఈరోజు మన సోదరులు ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కలిసి మన హిందూ ముస్లిం బాయ్ అని చెప్పి వాళ్ళు కూడా మనకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మనకి ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి మనకి ఈడ వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు ఈడ ధర్నాలో పాల్గొన్నారు. రేపు మన నారా లోకేష్ గారు వస్తున్నారు. మేము రేపు అడ్డుకుంటాము. మన మైనార్టీ సీట్ ఇవ్వాలని చెప్పి అదే వైసీపీలో 7 సీట్లు కేటాయించారు. కానీ టీడీపీలో ఎందుకు కేటాయించలేదు? మనకి న్యాయం జరగాలి. అనంతపురంలో 70,000 మంది ముస్లిం ఐక్యవేత్తగా ఉన్నాము. మేమంతా కలిసిమెలిసి ఉన్నాము. మనకి ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి పదే కోరుకుంటున్నాము. మనకి వైసీపీ కానీ టీడీపీ కానీ మనకి ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి పదే కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. రాష్ట్రంలో హిందువుల తర్వాత ముస్లిం కమ్యూనిటీ అతి పెద్ద కమ్యూనిటీగా భావిస్తున్న తరుణంలో ఖచ్చితంగా దామాషి ప్రకారం జనాభా లెక్కల ప్రకారమైనా సరే ఈ యొక్క వర్గానికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధాన పార్టీలైన 2 పార్టీల్లో ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. వీళ్ళని అడుక్కునే పరిస్థితి నుంచి బెదిరిస్తే స్థాయికి వస్తే తప్ప ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మేమంతా భావిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు పెద్ద ఎత్తున కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము.